ఈ డ్యాన్స్ చేసిన తేజేశ్వర్ హత్యకు గురయ్యాడు. నంద్యాల జిల్లా పాణ్యంలో హత్యకు గురైన తేజేశ్వర్ మర్డర్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నెల క్రితం పెళ్లి చేసుకున్న నవవరుడు శవమై తేలాడు. మర్డర్ స్కెచ్ ఎవరిది? భార్యనే పన్నాగం పన్నిందా? అత్తకు అంతా తెలిసే జరిగిందా? మధ్యలో బ్యాంక్ మేనేజర్ ఎవరు? అనేక సందేహాలు, అంతకు మించిన అనుమానాలు ఉన్నాయి ఈ కేసులో. గత నెల 18న ఇద్దరు ఒక్కటయ్యారు. కానీ నెల కూడా తిరక్కముందే అతను శవమై తేలాడు. ఈ మర్డర్ మిస్టరీ సంచలనంగా మారింది. కర్నూలు నగరం కల్లూరుకు చెందిన ఐశ్వర్యకు గద్వాలకు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్తో ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలు జిల్లాకు చెందిన బ్యాంకు ఉద్యోగి తిరుమలరావుతోటి ప్రేమలో ఉన్నట్టుగా అనుమానించారు. ఇంతలోనే ఫిబ్రవరి 16న తేజేశ్వర్కి కాల్ చేసింది. నువ్వంటే ఇష్టం, కాకపోతే అమ్మ కట్నం ఇవ్వలేదన్నది ఫోన్ సారాంశం. ఐశ్వర్య చెప్పిన మాటల్ని తేజేశ్వర్ నమ్మాడు. తన తల్లిదండ్రులను ఒప్పించి ఐశ్వర్యతోటి పెళ్లికి సిద్ధమయ్యాడు. అనుకున్నట్టే మే 18న ఇద్దరు ఒక్కటయ్యారు. కుదరదు అనుకున్న పెళ్లి కుదిరింది. 2 మనసులు కలిశాయి. పెద్దల ఆశీర్వాదాలు, వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. అయితే మొదటి నుంచి వివాదం ఉన్నట్టుగానే పెళ్లైన వెంటనే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గద్వాల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అతని కోసం అంతా వెదుకుతోన్న సమయంలో తేజేశ్వర్ కుటుంబ సభ్యులకు నిన్న ఉదయం వినకూడని మాట వినిపించింది. నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం దగ్గర తేజేశ్వర్ శవమై కనిపించాడు. నన్నూరు టోల్గేట్ దగ్గర తేజేశ్వర్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పిన్నాపురంలో డెడ్ బాడీని కనుగొన్నారు. హత్య చేసి శవాన్ని అక్కడ పడేసినట్టుగా పోలీసులు గుర్తించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు డెడ్ బాడీ అప్పగించారు. ఇంటి నుంచి వెళ్లిన తేజేశ్వర్ కారు ఎక్కి వెళ్లినట్టు తమకు సమాచారం ఉందన్నారు గద్వాల పోలీసులు. కార్ నెంబర్ గుర్తించి కర్నూలుకు వెళ్లినట్టు టోల్గేట్ ఎంట్రీ ద్వారా తెలిసిందంటున్నారు. కర్నూలు పోలీసులు ఇచ్చిన సమాచారంతో తేజేశ్వర్ డెడ్ బాడీ గుర్తించామంటున్నారు గద్వాల సిఐ. సిఐ గారు కాల్ చేశాడు, ఇట్లా ఒక బాడీ ఉంది, మీరు ఈ రూట్లో వచ్చారు కదా, ఇన్వెస్టిగేషన్లో బాగా మేము ఎక్కడన్నా అన్రోడ్ డెడ్ బాడీ చేసారు అని చెప్పేసి అనుమానంతో మేము కన్సర్న్ బార్డర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. మాకు వాళ్ళు ఇన్ఫామ్ చేశారు. మేము అప్పుడు కర్నూలులో ఉండటం వల్ల ఒక 1 అవర్లో అక్కడికి రీచ్ అయిపోయాను. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా అక్కడ పిలిపించి చెక్ చేయించాం. బాడీ డీకంపోజ్ స్టేజ్లో ఉంది, కంప్లీట్గా పురుగు గడ్డ వెళ్ళడం జరిగింది. చేతి మీద రైట్ హ్యాండ్ మీద ఒక టాటూ ఉంది అమ్మ అని, ప్లస్ అతనికి ఉన్న కడియాలు, ప్లస్ అతని బాడీ మీద ఉన్న వస్తువులు, చెప్పులు, వాటి ఆధారంగా వాళ్ళు తేజేశ్వర్ గద్వాల్లో మిస్సింగ్ జరిగింది. అతన్ని ఎవరో ఆ కార్లో ఉన్నట్టు వ్యక్తులు కానీ ఇంకెవరో వ్యక్తిగత కారణాలు కావచ్చు, ఐదరు ఆర్థిక కారణాల వలన తీసుకొచ్చి ఇక్కడ చంపేసినట్టు తెలుస్తుంది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం. ఇంతకీ తేజేశ్వర్ను హత్య చేసింది ఎవరు అంటే భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, బ్యాంకు ఉద్యోగి తిరుమలరావు పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు మృతుడి కుటుంబ సభ్యులు. హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇందులో భార్య పాత్ర ఎంత? ఈ మర్డర్తో బ్యాంకు ఉద్యోగికి ఏం సంబంధం? తిరుమలరావు పనిచేస్తున్న బ్యాంకులో సుజాత చిరుద్యోగి. వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉంది. క్రమేణా సుజాత కూతురు ఐశ్వర్యతోటి ప్రేమాయణం నడిపినట్టుగా స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే ముందు పెద్దలు కుదిర్చిన సమయంలో తేజేశ్వర్తో వివాహం ఇష్టం లేక తిరుమలరావుతోటి పెళ్లికి సిద్ధపడ్డట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం తేజేశ్వర్ని పెళ్లి చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పెట్టుకున్న నెల రోజులు కూడా ఈ అమ్మాయి మా ఇంట్లో లేదు సార్. జస్ట్ ఒక 10 డేస్ మాత్రమే ఉంది. మిగతా రోజులన్నీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది సార్. నేను అనుకుంటున్నాను సార్, ఈ అమ్మాయి వాళ్ళ ఇల్లీగల్ ఎఫైర్ వల్లనే ఇటువంటి హత్య జరిగి ఉంటుంది సార్. ఎందుకంటే నాకు మ్యాచ్ క్యాన్సిల్ అయినప్పుడే తెలిసింది సార్ మాకు ఎఫైర్ ఉందని. ఆ ఎఫైర్ వల్లనే మా బ్రదర్ ఇప్పుడు మాకు లేడు సార్. బ్యాంక్ మేనేజర్, అతని ప్రమేయం వల్లనే సార్. వాళ్ళ అమ్మ బ్యాంకులో స్వీపర్గా వర్క్ చేస్తుంది. ఆ పాప వాళ్ళ అమ్మ, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఆ బ్యాంకులో స్వీపర్గా వర్క్ చేస్తుంది సార్. వర్క్ చేయడం వల్ల ఇంత దారుణానికి ఏమన్నా ఒడిగట్టారేమో, దీంట్లో తల్లి పాత్ర కూడా ఉందేమో అని నా అనుమానం సార్. ఆమెకు తెలియకుండా అయితే జరగదు సార్. తర్వాత ఆ అమ్మాయి ఎవ్రీ విషయము తల్లితో కూడా షేర్ చేసుకుంటుంది సార్. కాబట్టి ఖచ్చితంగా ఆమె పాత్ర కూడా ఉంటుంది సార్ దీంట్లో. పెళ్లి తర్వాత తేజేశ్వర్తో 150 సార్లు ఫోన్లో మాట్లాడిన ఐశ్వర్య తిరుమలరావుతో మాత్రం 2000 కాల్స్ మాట్లాడినట్టు ఫోన్ కాల్ హిస్టరీ చెప్తోంది. వీటన్నిటి ఆధారంగా హత్య కేసును ఛేదించే పనిలో ఉన్నారు పోలీసులు. ప్రస్తుతము భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, బ్యాంకు ఉద్యోగి పోలీసుల అదుపులో ఉన్నారు. హత్యలో ప్రధాన పాత్రధారులను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. తేజేశ్వర్ వాల్మీకి కులస్తుడు. తేజేశ్వర్ హత్యపై వాల్మీకి సంఘాలు భగ్గుమంటున్నాయి. బ్యాంకు ఉద్యోగిని ప్రశ్నిస్తే అసలు నిజాలు బయటపడతాయని అంటున్నారు కుల సంఘాలు.
ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు డ్రైవరు, కార్ డ్రైవరు, బ్యాంక్ మేనేజరు, మొబైల్ డేటా కూడా అక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఆ అమ్మాయిని విచారణలో జరిపితే 2000 ఫోన్ కాల్స్ అమ్మాయికి వచ్చినాయి. ఎవరిది? బ్యాంక్ మేనేజర్కి, ఆ అమ్మాయికి ఈ నెల రోజుల లోపలే. అతను ఏం చేస్తుంటాడు, ఏం తేజ అనేటువంటివి అయితే ఎక్కడ పోతున్నాడు, ఎక్కడ వెళ్తున్నాడు అనేటువంటి పూర్తి డేటా ఆ అమ్మాయి వాళ్ళకి సమాచారం తెలియజేస్తుంది. సమాచారం చేత వాళ్ళు ఏం చేస్తుంటే పక్కా ప్రణాళిక చేత వాళ్ళని ఉద్దేశపూర్వకంగానే ఆ పిల్లని సర్వే అని చెప్పడం జరిగింది, తొలగపోవడం జరిగింది. బ్యాంకు మేనేజర్ ఆ అమ్మాయిని దక్కించుకోవాలన్నటువంటి ఉద్దేశం ఎవరైతే అడ్డుగా ఉన్నారో తేజాని అనే వ్యక్తిని లేకుండా చేయాలన్నటువంటి దాంతోనే కిరాయి హంతకులను మాట్లాడుకొని ఈ విధంగా చేసిండొచ్చని తెలియజేస్తుంది.